హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సందీప్ ది ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. అయితే మనకు నిన్న మొన్న అంటే గత 2-3 రోజులుగా తెలుగు న్యూస్ ఛానల్లో అసలు న్యూసే లేనట్టు, ఎక్కడ ఏ సమస్య లేనట్టు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ సమస్య లేనట్టు కేవలం మంచు ఫ్యామిలీకి సంబంధించిన విజువల్స్ అయితే వేస్తున్నారు. వాళ్ళ టీఆర్పీ రేటింగ్స్ కోసం మంచు ఫ్యామిలీని అయితే కంప్లీట్గా వాళ్ళు మార్నింగ్ నుంచి మొదలుపెట్టి కొన్ని ఛానల్స్ అయితే ఈవినింగ్ వరకు, కొన్ని ఛానల్స్ ఏమో స్క్రోలింగ్లో, కొన్ని ఛానల్స్ ఏమో బ్రేకింగ్ న్యూస్లో వేస్తున్నారు. నాకు నిజంగా ఒకటి అర్థం కావట్లేదు. సిగ్గు శరం లేని తెలుగు మీడియా ఛానల్స్ ఎవరైతే ఉన్నారో, అంటే నేను స్పెషల్గా ఇది ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళని అడుగుతున్నా. సో మీకు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కడ ఏ సమస్యలు కనబడట్లేదా? నాకు అర్థం కాదు. కేవలం మంచు మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీలో జరిగే పర్సనల్ ఇష్యూస్ని మీరు ఏదో రాష్ట్రానికి జరిగే ఇష్యూ లాగా పోర్ట్రేట్ చేసి దాన్ని ఏం జరిగింది బ్రేక్ తర్వాత చూడండి లాగా ఈ కంటిన్యూస్గా వేస్తూనే ఉన్నారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు నిజానికి. అయితే నాకు ఒకటి అనిపించింది. నాకు మోహన్ బాబు గారి మీద, అంటే మోహన్ బాబు గారు అంటే చాలా ఇష్టం. ఆయన చాలా గొప్ప నటుడు, చాలా లెజెండరీ నటుడు, చాలా గొప్ప వ్యక్తి ఆయన. అయితే ఆయన మీద సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో కానీ వాళ్ళ ఫ్యామిలీని విపరీతంగా ట్రోల్ చేశారు. నాకు తెలిసినంత వరకు తెలుగు సినిమా చరిత్రలో, తెలుగు సినిమాల్లో ఇప్పటిదాకా ఎవరిని ట్రోల్ చేయనంతగా మంచు విష్ణుని అండ్ మంచు మోహన్ బాబుని, మంచు లక్ష్మిని, వీళ్ళని ఎవరినైతే ఉన్నారో వీళ్ళందరిని విపరీతంగా ట్రోల్ చేశారు. వీళ్ళ గొడవలు అంటే మన మంచు విష్ణుకి కానీ, మంచు మోహన్ బాబుకి కానీ, అండ్ అలాగే మంచు మనోజ్కి కానీ వీళ్ళ గొడవలు చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి. అవి వ్యక్తిగతంగా జరుగుతున్నప్పుడు ఈ జర్నలిస్టులు అత్యుత్సాహం చూపెట్టి వాళ్ళ దగ్గరికి పోయి ఏదో ఇన్ఫర్మేషన్ రాబట్టి ఇదేదో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక సమస్య, దీన్ని తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు కూర్చొని చర్చించి దీన్ని చేయాలనేలాగా ఎవరి జీవితంలో ఉండవు. నాకు అర్థం కాదు. ఎవరి జీవితంలో ఉండవు? నీ జీవితంలో ఉన్నాయా? నా జీవితంలో ఉన్నాయా? ఎవరి జీవితంలో అయినా పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. అన్నదమ్ముల గొడవలు కావచ్చు, కుటుంబంలో సమస్యలు కావచ్చు, రకరకాల థింగ్స్ అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. దాన్ని మీరు స్పెసిఫిక్గా ఫోకస్ చేసి కెమెరాలు పెట్టి దాన్ని బాహ్య ప్రపంచానికి, అంటే ఎవరికైతే అవసరం లేదో వాళ్ళందరికీ చూపెట్టాల్సిన అవసరం లేదు. 3x3 టీవోడు నిన్న వాళ్ళ జర్నలిస్ట్ని కొట్టిండు అని చెప్పి దాన్ని కూడా స్క్రోలింగ్లో, దాన్ని కూడా బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు గాయాల పాలతో అయిన మన రిపోర్టర్ శంషాబాద్కి వెళ్ళాడు. శంషాబాద్లో ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అక్కడ సర్జరీ చేయాలంటున్నారు. దీన్ని కూడా ఒక న్యూస్ కింద వాడు రన్ చేస్తున్నాడు. నిజంగా 3x3 ఎవడైతే ఉన్నాడో వాడు సిగ్గుండాలి నీకు ఫస్ట్. సమాజంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, సమాజంలో ఎన్నో 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 లెక్కలేనన్ని విషయాలు ఉన్నాయి. మీరు చూపెట్టాలంటే మీకు టీఆర్పీ రేటింగ్లు వస్తాయని చెప్పి, మీకు టీఆర్పీ రేటింగ్ల కోసం మీరు ఒక ఫ్యామిలీని, అంటే వాళ్ళ ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి, అప్పటికి మోహన్ బాబు గారు, నేను వీడియో చూసా, మోహన్ బాబు గారు నమస్కారం చేశారు. నమస్కారం చేసిన తర్వాత ఏదో తిక్క క్వశ్చన్ అడిగారు. అడిగిన తర్వాతనే దాడి చేయడం అయితే జరిగింది. సార్ నిజంగా నాకు మోహన్ బాబు గారి మీద చాలా రెస్పెక్ట్ ఉండేది. నిన్న జరిగిన ఇన్సిడెంట్తోని నాకు ఇంకా రెస్పెక్ట్ అయితే పెరిగింది. వై? బికాస్ వాళ్ళ వ్యక్తిగత విషయాలను బయట పెట్టడానికి మీరెవరు? వాళ్ళకు వ్యక్తిగతంగా ఒక జీవితం ఉంటుంది. వాళ్ళ వ్యక్తిగతంగా ఏం జరుగుతుంది అనేది మనకు అవసరం లేదు. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీకు సిగ్గు శరం లేకుండా మనోజ్ బయటకు వస్తున్నాడు, మనోజ్ లోపలికి వెళ్తున్నాడు, మనోజ్ హాస్పిటల్ నుంచి వెళ్ళి బయటకు వచ్చాడు, మనోజ్ గాయాలతో బయటకు వచ్చాడు, మెడకు పట్టేసుకొని బయటకు వచ్చాడు. ఇవన్నీ అవసరం లేదు కదా. తెలుగు ప్రజలకు ఎవరికి కావాలి? ఎవరికి అవసరం లేని ఒక చెత్త న్యూస్ని మీరు చూపెడుతున్నారు. వాళ్ళ ఇంట్లో వ్యక్తిగతమైన గొడవలు అవుతున్నాయి. దానికి తెలుగు ప్రజలకు ఎటువంటి సంబంధం లేదు. దానికి మీ టీవీ చూసే వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. కానీ మీ టీఆర్పీ రేటింగ్ల కోసం, మీ టీఆర్పీ కోసం, మీ 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 వ్యూస్ కోసం వాటికి ఒక క్యాచీ థంబ్నెయిల్స్ పెట్టి మోహన్ బాబు నా కొడక అన్నాడా, లంబడి కొడక అన్నాడా, ఇలాంటివి కొన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ మోహన్ బాబు గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్స్ ఇచ్చుకొని అది లా పరంగా వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారు. దాన్ని రచ్చరచ్చ చేయకండి దయచేసి. ఎందుకంటే వాళ్ళది ఎవరిదైనా కూడా వ్యక్తిగతంగా, ఇప్పుడు అంటే బాహ్య ప్రపంచానికి వచ్చేసరికి ఒకలాగా, వ్యక్తిగతమైన జీవితంలో ఒకలాగా ఉంటుంది. అది మనోజ్ అవ్వచ్చు, లేకపోతే విష్ణు అవ్వచ్చు, లేకపోతే మోహన్ బాబు అవ్వచ్చు, లేకపోతే మంచు లక్ష్మి అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. వాళ్ళకు వ్యక్తిగతంగా ఒక ప్రైవసీ అనేది ఉంటుంది. ఆ ప్రైవసీని కూడా, అంటే ప్రైవసీని చెడగొట్టేలాగా మేము వెళ్ళి వాళ్ళ బెడ్రూమ్లో కెమెరా పెడతాం, వాళ్ళు గొడవ పెట్టుకునేటప్పుడు మేము లైవ్లో షూట్ చేస్తాం, మేము ఎక్స్క్లూజివ్ విజువల్స్ అని మేము వేసుకుంటామంటే మాత్రం ఇలాంటివి జరుగుతాయి. నిజంగా మోహన్ బాబు గారు చేసిన దానికి తెలుగు ప్రజలందరూ, మోస్ట్లీ మోహన్ బాబు గారు చేసింది
ఏం మిస్టేక్ కాదు. మోహన్ బాబు గారు చేసిన దాన్ని చాలామంది, అంటే నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది అది. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ను కొట్టాడనే ఒక అది పక్కన పెడితే, వాస్తవానికి వాళ్ళ బెడ్రూమ్లో కెమెరా తీసుకెళ్ళి నేను ఎవడు పెట్టమన్నాడు? వాళ్ళ బెడ్రూమ్లో నేను జరిగేదంతా వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళ వ్యక్తిగతంగా జరిగేదంతా నేను కావాలని ఎవడు అడుగుతున్నాడు? ఎవడు అడగట్లేదు. మీ ఇష్టానికి, మీ టీఆర్పీ రేటింగ్లకి మీరు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి, మీరు ఇష్టం వచ్చినట్టు న్యూస్ రికార్డ్ చేసి, మీ ఇష్టం వచ్చిన థంబ్నెయిల్స్ పెట్టుకొని పాపం వాళ్ళను చేయకండి. నేను కోరేది ఏంటంటే, ఇప్పుడు మోహన్ బాబు వర్సెస్ మోహన్ బాబు ఇంటర్నల్గా మోహన్ బాబు వాళ్ళ కుటుంబంలో ఏదో ఒక ఇష్యూ ఆల్రెడీ జరుగుతుంది. దాని మీద కంక్లూజన్ రావడం కోసం వాళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ అండ్ లా అండ్ ఆర్డర్ ప్రకారం వాళ్ళైతే ట్రై చేస్తున్నారు. కానీ అత్యుత్సాహమైన మీడియా వాళ్ళు మీరెళ్ళి మధ్యలో ఇదొక గోలను క్రియేట్ చేయకండి దయచేసి. ఎందుకంటే మోహన్ బాబు గారు చాలా లెజెండరీ యాక్టర్, ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఒకవేళ ఇప్పుడు సినిమా ఫ్యామిలీ కాబట్టి మేము న్యూస్ వేసామని అంటే మాత్రం సినిమా ఫ్యామిలీ అయితే అవ్వచ్చు, కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో వెళ్ళే ఏదైతే ఉందో అది ఎవరికి సంబంధం లేదు. ఎందుకంటే వ్యక్తిగతంగా వాళ్ళు గొడవ అవ్వచ్చు, వాళ్ళకి ఆస్తిపరమైన కారణాలు అవ్వచ్చు, ఇంకేదైనా కారణాలు అవ్వచ్చు. దాని గురించి మనం మాట్లాడుకోవడానికి లేదు. అయితే తెలుగు ప్రజలందరూ మోస్ట్లీ నేను జరిగిన ఒక ఇన్సిడెంట్కి అయితే మోహన్ బాబు గారికే సపోర్ట్ చేస్తారు. మోహన్ బాబు గారికి నేను సపోర్ట్ చేస్తున్నా, అండ్ నాలాగా చాలా వందల మంది సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. తెలుగు సమాజం అనేది ప్రతిదీ చూస్తుంది. అంటే అండ్ ఇంకొక వీడియో చూశాను నేను, ఒక్క నిమిషం నేను చూపెడతా. ఈమె మోహన్ బాబు వాళ్ళ ఇంట్లో పనిచేసే పనావిడ. అయితే ఈమెను తెలియకుండా వీడియో తీసిళ్ళు. ఇది ఎంతవరకు సమంజసం అన్న అంటే ఒక వ్యక్తికి తనకు తెలియకుండా తన వీడియో రికార్డ్ చేసి పాపం ఆమె ఏం తెలియకుండా ఆమె వీళ్ళు వీడియో రికార్డ్ చేయట్లేదు ఏమో అనుకొని ఆమె ఏదేదో కొన్ని విషయాలు చెప్పింది. తర్వాత ఈరోజు బిగ్ టీవీ వాళ్ళు సూసైడ్ చేసుకుందని చెప్పి మళ్ళీ ఒక థంబ్నెయిల్ పెట్టి మళ్ళీ వీడియో రిలీజ్ చేసేళ్ళు. ఇప్పుడు ఈ గొడవలో తన ఉద్యోగం పోతుంది, అండ్ దాంతోపాటు ఆమెకి ఎక్కడా పని దొరకదు. అంటే ఒక వ్యక్తి జీవితం అంటే మీరు ఇప్పుడు TV9 వాళ్ళు ఒక వ్యక్తిని కొట్టినందుకే నానా రచ్చ నానా యాగి చేస్తున్నారు కదా. మరి మీరు తెలియకుండా, ఒక మీడియా పర్సన్స్ తెలియకుండా ఆమె దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ లాగి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి దాన్ని చుమన్ టీవోడు, పుచుక్ టీవోడు, లేకపోతే ఈయన పేరు 3x3 టీవోడు, ప్రతి టీవోడు దాన్ని టెలికాస్ట్ చేసిళ్ళు. ప్రతి టీవోడు దానికి థంబ్నెయిల్ పెట్టుకొని చేసిళ్ళు. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంది? ఇంకో థంబ్నెయిల్ ఏం పెట్టాలంటే TV5 బిగ్ టీవో ఏదో ఉంది, బిగ్ టీవీ దాంట్లో సూసైడ్ చేసుకున్న మహిళ. ఎందువల్ల అంటే ఎవరి కోసం మీరు చేస్తున్నది, ఎవరి కోసం, దేనివల్ల? ఇదంతా పనికిరాంది. వాళ్ళు వ్యక్తిగతంగా ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్లో వెళ్ళి చూసుకుంటారు. వాళ్ళ వ్యక్తిగతంగా ఏదైనా ఉన్నా కూడా లా అండ్ ఆర్డర్ ఉంది. వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వేరే ఎవరైనా తెచ్చుకొని పెద్దలతో పంచాయతీలు చేయించుకుంటారు. వాళ్ళ జీవితాలు తొంగి చూడాల్సిన అవసరం మీకేం లేదు భయ్యా. నిజం చెప్పాలంటే ఈ మహిళ ఎవరైతే ఉందో ఆమెకు తెలియకుండా వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి పాపం ఆ పిచ్చిది ఆమెకి ఏం తెలియకుండా కొన్ని విషయాలు మాట్లాడింది. వీళ్ళ దగ్గర ఏం లేదని. తర్వాత తన ఉద్యోగం పోతుంది కదా. మరి మీ సిబ్బందిని ఒక్కడిని కొట్టినందుకే, మోహన్ బాబు కొట్టినందుకే మీరు ఇంత రచ్చ చేస్తే మరి ఆవిడ పరిస్థితి ఏంది? ఆవిడ పరిస్థితి ఎవరైనా ఆలోచించాలా? సో నేను ఒకటే చెప్తున్నా, పనికిరాని విషయాలన్నింటినీ వదిలేయండి దయచేసి. సభ్య సమాజానికి, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏదైనా పనికొచ్చే విషయాలను దయచేసి చూపెట్టండి అని చెప్పి నేను తెలుగు మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో, తెలుగు మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, తెలుగు మీడియా ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కోరుతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. నా మాటల్లో కనుక ఏదైనా తప్పు ఉంటే దాన్ని కూడా మీరు, నా మాటల్ని కూడా తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఇది నేను మోహన్ బాబు గారిని వ్యక్తిగతంగా అభిమానించే వ్యక్తిగా నేను ఆయనను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నా. ఎందుకంటే నా ఇంట్లో గొడవ జరుగుతున్నప్పుడు నలుగురు వచ్చి నీ ఇంట్లో తొంగి చూడడం అనేది అది కరెక్ట్ కాదు. సో అదొకటి నాకు నచ్చలేదు. సో దయచేసి అర్థం చేసుకుంటారని. అండ్ సైనింగ్ ఆఫ్, సందీప్ ది ఎక్స్ప్లోరర్. థ్యాంక్ యూ.